దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి చూశాక ప్రధానమైన వార్తలపైనే మనం చర్చను ప్రారంభిద్దాం. సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్. సీఎం శాఖలు సీనియర్లకు కాంగ్రెస్ హైకమాండ్ సూచన ఓకే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘ భేటీ, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై ముగిసిన కసరత్తు, ఏ క్షణమైనా అధిష్టానం నుంచి ప్రకటన, పెద్దల పిలుపుతో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్లోనే డిప్యూటీ సీఎం భట్టి, ఫోన్లో మంతనాలు, రాష్ట్రంలో 3-4 బహిరంగ సభల నిర్వహణకు యోచన అనే వార్త కనిపిస్తోంది. తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వార్త, నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్, కాళేశ్వరం బరాజుల నిర్మాణంపై ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు కమిషన్ ముందుకు. క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ మంత్రుల విచారణ, అందరినీ పిలిచే రకంగా విచారణ చేశారనేది మనం చూసాము. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉందనేది ఈ వార్త సారాంశం. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజుల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా 11:30 గంటలకు కేసీఆర్ గారు హాజరవుతారు. ఇది ప్రధానంగా తెలంగాణకు సంబంధించి మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సాక్షి దినపత్రిక చూద్దాం. ముందుగా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ పరిస్థితి ఏంటి, ఈ ఏడాది పాలనలో ఏం జరిగింది విద్యాశాఖలో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన ప్రభుత్వ బడులకు వెళ్ళేటటువంటి పేద విద్యార్థుల స్థాయి ఎక్కడ వరకు, ఐక్యరాజ్య సమితి వరకు ఎదిగినటువంటి గొప్ప సంస్కరణలు మనం తీసుకొస్తే ఈరోజు ఆ చదువు ఏమైందంటే చదువు చతికిలబడింది. వ్యవస్థ అస్తవ్యస్తం, దిగజారిన సర్కారు బడుల ప్రగతి, పాఠశాలల్లో అటకెక్కిన నాడు నేడు అభివృద్ధి పనులు. ఈ అభివృద్ధి పనులు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేల స్కూళ్లలో జరిపారు, ఇంకా దాదాపు ఒక 15,000 స్కూళ్ల వరకు పెండింగ్ ఉంది. దాన్ని పూర్తిగా ఆపేశారు. స్కూళ్లలో ఇన్ఫ్రా డెవలప్ అయితేనే ముందుగా మౌలిక వసతుల కల్పన జరగాలి. వాళ్ళకి టాయిలెట్స్ దగ్గర నుంచి, తాగునీరు దగ్గర నుంచి, బ్లాక్ బోర్డ్స్ వరకు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అన్నీ కూడా. ఇవన్నీ పోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ ఒక్క సంవత్సరంలో విద్యా వ్యవస్థ ఎట్లా భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనం అయిందనేది ఒకసారి చూడండి. అమ్మ ఒడికి వీడ్గోలు, ఈ రోజు వరకు రూపాయి లేదు. మేము ప్రతి పిల్లాడికి ఇస్తాం, తల్లికి కాదని చెప్పారు, ఇవ్వలేదు. ఇంగ్లీష్ మీడియానికి మంగళం, డిజిటల్ ఆ ఇంగ్లీష్ మీడియం పైన తెలుసు కదా ఒక ద్వేషం. పిల్లలు చదివి ఇంగ్లీష్ మీడియం, పేద పిల్లలు చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే మన ఇళ్లల్లో పాచి పనులు చేయడానికి పనికొచ్చే, మన దొడ్లో పని చేయడానికి పనికొచ్చే పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళు చదువుకోకూడదనేటటువంటి ఒక కుట్ర చాలామంది పెద్ద మనుషుల్లో ఉంది. అదే కనిపిస్తోంది ఇక్కడ. డిజిటల్ క్లాస్ రూమ్కు బై బై, టోఫెల్ క్లాసులకు టాటా, సిబిఎస్ఈ ఐబీ బోధన ఎత్తివేత, సబ్జెక్ట్ టీచర్లపై వేటు, ఘోరంగా మారిన గోరుముద్ద, దారుణంగా పడిపోయిన ఫలితాలు. మనకి వాల్యుయేషన్ ఫలితాలు కూడా చూసాం, ఎట్లా వాల్యుయేషన్ చేశారనేది అది వేరే విషయం. దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థుల ప్రైవేటు బాట. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రైవేటు చేతిలో విద్యా వ్యవస్థను పెట్టడానికి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే గతంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. సో ప్రైవేటు యాజమాన్యాలకు మేలు చేసేలా కూటమి నిర్ణయాలు. కార్పొరేట్ స్కూళ్లలో 10 నుంచి 30% పెరిగినటువంటి ఫీజులు. ఇక మీ పిల్లల్ని ఎలా చదివించుకుంటారో మీ కర్మ, మీకే వదిలేస్తున్నారు. ఆ ఫీజులు కట్టుకోగలుగుతారా, లేదంటే వాళ్ళని చదువు మానిపించి ఏమన్నా పనులకు పంపిస్తారా, ఏం చేస్తారు, ఇళ్లలో కూర్చోబెట్టుకుంటారనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. దీనికి పుస్తకాలు, యూనిఫామ్ ఖర్చులు అదనం. రాష్ట్రంలో 13,000 ప్రైవేటు స్కూళ్లలో ఇదే పరిస్థితి. ఒకటి. నెక్స్ట్ ప్రధానంగా కనిపిస్తున్న వార్త, తెనాలిలో నడి రోడ్డుపై పోలీసుల చర్య అనాగరికం, బహిరంగంగా కొట్టడం తప్పు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించడం బాధాకరం. మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు. నెక్స్ట్, సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి నిరసిస్తూ ఈరోజు 188 మంది పైన అత్యాచారాలు జరిగితే 15 హత్యాచారాలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చిన్న స్పందన కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి గారు సాక్షి డిబేట్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా ట్వీట్లు పెడతారు. మరి వీళ్ళని కాపాడేది ఎవరు? ఈ మహిళలు ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతుంటే శాంతి భద్రతలు ఉన్నాయా, మహిళలకు భద్రత ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఇదే అంశంపైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసనలు తెలియజేసిందనే వార్త మనకు ప్రధానంగా వినిపిస్తోంది.
నెక్స్ట్ సాక్షి కార్యాలయాల వద్ద పచ్చమూకల విధ్వంసం కొనసాగుతోందనే వార్త సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఏలూరు ఆఫీస్ ఆవరణలో ఫర్నిచర్ తగలబెట్టి బీభత్సం సృష్టించారనే వార్త మనకు కనిపిస్తోంది. నిన్న ఏలూరు దగ్గర ఇది వరకు ఆల్రెడీ దాడి చేశారు చింతమనేని ఆధ్వర్యంలో. మళ్ళీ ఈరోజు పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి, తగలబెట్టాయి, ఫర్నిచర్ తగులుబెట్టాయనే వార్త కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది కొమ్మినేని గారి కేసుకు సంబంధించింది? కొమ్మినేనిపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు. ఇది ఎలా వర్తిస్తుందని న్యాయమూర్తి క్వశ్చన్ చేస్తే నీళ్లు నమిలిన పరిస్థితులు. ఎస్సీల గురించి మాట్లాడకుండానే ఆ యాక్ట్ పెట్టేస్తారా? గతంలో మెమో జారీ చేసిన ఇలాంటి దుర్వినియోగం జరుగుతోంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఇతరులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. గతంలో మెమో జారీ చేసినా మీ వైఖరిలో మార్పు రాలేదంటూ డీఎస్పీపై ఆగ్రహం. ఈ కేసులో మీకు ఎస్పీకి మెమో జారీ చేస్తా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ 356 సబ్సెక్షన్ 2 సెక్షన్ను తొలగించాలని ఆదేశం. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్, గుంటూరు జైలుకు తరలింపు. నెక్స్ట్, అధైర్యపడవద్దు, అండగా ఉంటా. రైతులు, రేషన్ వాహనాల డ్రైవర్లకు వైఎస్ జగన్ భరోసా. నిన్న వారు కలిశారు ఆయనను. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ అయింది సాక్షి దినపత్రికలో. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు, పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయిన అన్నదాతలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన. వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన పోరాడుతుందని అభయమిచ్చిన జగన్, ఇంటింటికి సరుకులు ఇవ్వాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వ్యవస్థను తెచ్చింది మీరే సార్, కానీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, జీవనోపాధి లేకుండా చేసింది. జగన్తో మొరపెట్టుకున్నటువంటి రేషన్ వాహన డ్రైవర్లు అనే వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఈనాడు దినపత్రిక చూద్దాం. ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే, కుట్రతోనే మురికి మాటలు, అమరావతి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని మిగతా నిందితులతో కలిసి కొమ్మినేని కుట్ర చేశారని రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా పోలీసులు ప్రస్తావించారని రాశారు. కానీ ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా మనం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా పెడతారు, మీకు గతంలో కూడా మెమో ఇచ్చాము, ఆ యాక్ట్ తొలగించండి అని మొట్టికాయలు వేసి మరీ కోర్టు చెబితే ఆ విషయాన్ని ఎక్కడ మన రామోజీ ఆత్మగారు రాయలేదు. గుంటూరు జైలుకు కొమ్మినేని ఈ నెల 24 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం. సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యల వీడియో వీక్షించిన న్యాయాధికారి. నెక్స్ట్, భారతీ సిమెంట్ సున్నపరాయి లీజులు రద్దు. నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక అందుకుంది, మొదటిగా ప్రచురించింది. లీకేజీలు వాళ్ళకి వెళ్తాయి కదా ముందుగా. నెక్స్ట్, ఈనాడు దినపత్రిక అందుకుంది, ఎల్లో మీడియా కంటిన్యూ చేస్తోంది. కొన్ని ఛానల్స్లో అప్పుడే ఈ వార్తను కంటిన్యూ చేస్తున్నాయి. సరే, ఏం చేస్తారు, ఏ అక్రమాలతో దీన్ని అడ్డుకుంటారు, ఈ లీజులు రద్దు చేస్తారనేది ఇక ప్రభుత్వానికి ఇచ్చేద్దాం. ఎందుకంటే చాలా రద్దులు ఉంటాయి, ఏడాదంతా రద్దులే ఉంటాయి. 5 ఏళ్ల పాటు రద్దులు తప్ప మనకి పనికొచ్చే ముద్దులు ఒకటి కూడా ఉండదు. రైట్, మండిపడ్డ మహిళా లోకమట. రామోజీరావు గారు తన ఆత్మను, రామోజీరావు గారి ఆత్మ, తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆత్మవంచనతో జర్నలిజాన్ని ఆత్మార్పణం చేస్తూ రాసిన వార్త. మండిపడ్డ మహిళా లోకం, అమరావతి మహిళలపై వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు. సార్ రాశారు, ఈ వార్త గురించి నేనేమనలేదు. కానీ ఈ రాష్ట్రంలో 188 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే 15 మందిని అత్యాచారం చేసి చంపేస్తే, మొన్నటికి మొన్న పరిటాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలిక పైన 14 మంది పచ్చ గూండాల పిల్లలు నెలల తరబడి అత్యాచారం చేసి వీడియోలు చిత్రీకరించి హింసిస్తే ఆ వార్త రాయకుండా సేవ్ ఉమెన్ అను నిన్న వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు రాష్ట్రమంతా చేసింది కదా. ఈ వార్త కనిపించాలి కదా మీ దినపత్రికలో. అంటే మనకు ఆ ఆడపిల్లల జీవితాలు అవసరం లేదు, ఆ ఆడపిల్లల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళంతా దళితులు, గిరిజనులు, బాలికలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళని అత్యాచారం చేసినా పర్లేదు, హత్యాచారం చేసినా పర్వాలేదు. ఈ విషయాలు మాత్రం బయటకు రాకూడదు. అందుకని ఇవి హైలైట్ చేసుకుంటూ పోతుంటాం. ఇట్లాంటివి మండిపడ్డ మహిళా లోకం రాశారే కానీ సేవ్ విమెన్, సేవ్ ఆంధ్ర ఎందుకు రాయలేకపోయింది ఈనాడు దినపత్రిక? రాయరు. వాళ్ళకి ఈ సమాజం పట్ల గౌరవం లేదు, మహిళల పట్ల గౌరవం లేదు, బాధ్యత కూడా లేదు, అందుకే రాయరు. నెక్స్ట్, ఇదే ఈనాడు దినపత్రికలో అయిపోతే ఇంకా ప్రధానమైన వార్తలు కూడా కొన్ని చూద్దాం.
సాక్షి దినపత్రికలో ఒక్క చెవిరెడ్డి కోసం ఎంతమందికి నరకం చూపుతారు, తప్పుడు స్టేట్మెంట్ల కోసం ఎంతకైనా తెగిస్తారా, నాతో ఉన్న వాళ్ళందరినీ చిత్రవధకు గురి చేస్తున్నారు, ఘట్టమనేని శ్రీనివాస్ స్క్రిప్టును సిట్ అమలు చేస్తోంది, మీరు చేసే ఈ పాపం భవిష్యత్తులో ఎవ్వరినీ వదలదు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రికలో మరో ప్రధానమైన వార్త, వారం వ్యవధిలో 14,000 కోట్ల రూపాయల అప్పు. రాయదు మన ఈనాడు, రాయదు మన ఆంధ్రజ్యోతి, రాయదు. ఏమైపోతోంది డబ్బులన్నీ? 1,58,000 కోట్ల అప్పుల భారం ఏడాదికి, కరెక్ట్గా ఇవాల్టికి ఒక్క సంవత్సరంలో 1,58,000 కోట్లు బడ్జెట్ రూపంలో చేసింది, 1,08,000 కోట్లు బడ్జెటేతర అప్పులు బయట నుంచి తెచ్చింది 50,000 కోట్లు, ఇది కాకుండా అమరావతి పేరుతో సపరేట్గా తెచ్చింది ఒక 31,000 కోట్లు. 1,80,000 కోట్లకు పైగా అప్పులు కేవలం ఒక్క ఏడాదిలో 365 రోజుల్లో మనం చేసినటువంటి అప్పు. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంటే ఈ వార్త మనకు ఆంధ్రజ్యోతిలో కనిపించదు, ఈనాడులో కనిపించదు. కానీ ఈనాడు దినపత్రిక చాలా గొప్పగా రాసింది సార్, అది కూడా వినిపించాలి కదా, మీకు వినిపిస్తా. ఇదే వార్తని ఈనాడు దినపత్రిక ఎలా రాసింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఆ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక 500 కోట్లు అప్పు కోసం ఒకవేళ ఆర్బీఐ దగ్గరికి వెళితే, ఆర్బీఐ దగ్గర బెచ్చమెత్తిన జగన్ ప్రభుత్వం అని రాశారు. ఇప్పుడు 7,000 కోట్లు, రూపాయలు 2 రూపాయలు కాదు సార్, 7,000 కోట్లు సార్. ఈనాడు దినపత్రిక ఏం రాసిందంటే 7,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వం, 7,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వం. చూసారా ప్రవచనం ఎంత బాగుందో? అప్పుడేమో బెచ్చం, ఇది మాత్రం ప్రవచనం. ఇంత గొప్పగా ఉంటుంది మన జర్నలిజం. అందుకే చెప్పింది, ఆత్మగారు ఏం చేస్తున్నారంటే తన ఆత్మను చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని జర్నలిజాన్ని ఆత్మార్పణం చేసేస్తున్నటువంటి వార్త ఇది. నెక్స్ట్, ఇప్పుడు అత్యంత ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో. చివరిగా ఇది చూద్దాం, ఇది చాలా ముఖ్యమైన వార్త. ఏడాది పాలన పూర్తయింది కదా, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు చాలా మంచి వార్త రాశారు. ముందుగా వారికి ధన్యవాదాలు. ఈ ఏడాది పాలనలో ఈ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, ఒక్కొక్కరి అవినీతి, ఒక్కొక్క ఎమ్మెల్యే అవినీతి. సరే, ఆయన ఎందుకు రాశారు, దీని వెనుక ఆయనకి ఏదన్నా లాభం ఉందా, నష్టం ఉందా, దీని చర్చలోకి నేను వెళ్ళట్లేదు. పైగా వైసీపీ నేతలే వీళ్ళకి ఆదర్శం అని రాశారు, దానికి కూడా నేను వెళ్ళట్లేదు. వైసీపీ నేతల ఆదర్శం అయితే అయ్యారు, వైసీపీ నేతల ఆదర్శంగానే చేశారు. వీళ్ళు చేస్తున్నారా లేదా? వీళ్ళు చేస్తున్నారా దందాలు లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో 11 మందిని తీసేస్తే 164 మంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దందా, ముఖ్యమైన, అందరూ కాకపోవచ్చేమో, ఈ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దందా, పలువురు శాసనసభ్యుల ఇష్టారాజ్యం, కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు, ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చదివి వినిపిస్తున్నా, ప్రతి పనికి ముడుపులు, భూదందాలు. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వాళ్ళు ఈ దందాలు చేశారు, వీళ్ళు ఈ దందాలు చేశారు, వీళ్ళు ఈ ఇసుక దోచుకున్నారు, అది దోచుకున్నారని చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు. అదే ఆంధ్రజ్యోతిలో రాశారు, రాధాకృష్ణ గారు రాశారు. చూడండి మరి ఏం జరగబోతుందో భవిష్యత్తులో అనేది రాధాకృష్ణ గారు తేల్చి చెప్పారు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా, ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఎందుకంటే భూదందాలు, ఇసుక, గ్రావెల్, దోపిడీలు, మద్యం షాపుల నుంచి మామూళ్ళు, కాంట్రాక్టులు, సొంత పార్టీ శ్రేణులపైనే ఈరోజు నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రజల్లో వీళ్లపైన వ్యతిరేకత ఉంది. ఇది అద్భుతంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్త. కాకపోతే పైన చంద్రబాబు నాయుడు గారు మనసు నొచ్చుకుంటుందేమోనని వైసీపీ నేతలే ఆదర్శంగా దందాలు అని ఒక ప్రవచనం మాత్రం అక్కడ పెట్టారు. సరే, పెడితే పెట్టారు, దీని గురించి నాకు అభ్యంతరం లేదు, పెట్టుకోండి పర్లేదు. కానీ అసలు విషయాన్ని బయట పెట్టారు కదా, ఈ అసలు విషయాన్ని బయట పెడుతూ ఒక్కొక్క ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఏ రకంగా బాధ్యతలు అప్పగించి దోచుకుంటున్నారు. బిచ్చగాళ్ళైనా సరే, చికెన్ షాపులైనా సరే, మట్టి అయినా సరే, ఇసుకైనా సరే, క్వార్ట్జ్ అయినా సరే, ఖనిజాలు ఏవైనా సరే, ఒక్కొక్కరు ఏ రకంగా దోచుకుంటున్నారో చాలా క్లియర్గా రాశారు. ఇప్పుడు చివరి పాయింట్, ఈ దోపిడీ కాస్త తగ్గాలి మీరు, ఎమ్మెల్యే సారు కాస్త తగ్గాలి మీరు.
అని రాస్తూ పైనే ఏడాది పాలన విజయవంతమైనందుకు రేపు సంబరాలు చేసుకుంటారట. ఎక్కడ విజయవంతం సార్? ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసేస్తుంటే, ఒక్క పథకము ఇవ్వకుండా పోతే, విద్యా వ్యవస్థను నాశనం చేసేస్తే ఈ సంబరాలు చేసుకోవడానికి ఏముంది? నాకు తెలిసి రాధాకృష్ణ గారు చాలా చక్కగా వార్తను కూడా అదే పేజీలో పైన ముద్రించి కింద ఎమ్మెల్యేల యొక్క అవినీతి గురించి రాశారు. సరే, దీంట్లో ప్రభుత్వం బాధ్యత ఎంత, ప్రభుత్వానికి వచ్చే భాగం ఎంత, బాధ్యత ఎంత, భాగం ఎంత, ఇది నేను డిస్కస్ చేయట్లేదు. ఎవరి దోపిడీ ఏంటనేది చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు రాధాకృష్ణ గారు. వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ముందుగా ఈ సాక్షికి వ్యతిరేకంగా ఆందోళనలు, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, సాక్షి కార్యాలయాలపైన నిప్పు పెట్టడాలు, తగలబెట్టడాలు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఇవి మొత్తం కూడా టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక స్కెచ్ ప్రకారం, ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్న అనుమానాలు ఏంటి చాలా క్లియర్గా అర్థమవుతోంది. పాల్గొంటోందంతా ఎమ్మెల్యేల సన్నిహితులు, పార్టీ అక్కడ జిల్లాల ఇన్ఛార్జీలు, వీళ్ళు దాడులు చేస్తున్నారు. సో ఇక్కడ ఇన్ని అత్యాచారాలు, హత్యలు మహిళలపై జరుగుతుంటే, చెప్పాను కదా 188 అత్యాచారాలు జరిగాయి, 15 హత్యలు జరిగాయి. అంటే అత్యాచారం తర్వాత హత్యలు చేసినటువంటి కేసులు. రాప్తాడు బాలిక అంశం అయితే ఏ పేపర్ రాయలేదు సార్. ఇది జర్నలిజం అంటారా? దీన్నేనా జర్నలిజం అనేది? కనీసం వార్త రాయడానికి కూడా మీ మనసు రావట్లేదంటే, ఆ బాలిక పక్కన నిలబడడానికి కూడా, ఆమె వైపు నిలబడడానికి కూడా మీకు మనసు రావడం లేదంటే, ఒక దళిత బాలిక నెలల తరబడి 8 నెలల గర్భవతిని చేశారు. 9వ తరగతి చదువుతున్న అమ్మాయి, తండ్రి లేడు, తల్లి మానసిక స్థితి సరిగా లేదు, మతి స్థిమితం కోల్పోయింది, ఇంకా ఎవ్వరూ లేరు అమ్మాయికి, ఒంటరిగా ఉంటూ ఊరు నుంచి వెళ్ళగొట్టేసి ఆ అమ్మాయిని కూడా అక్కడ లేకుండా చేసే కుట్ర. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ వార్తలు రాయరు. ఎస్, నాగమల్లేశ్వరి గారు, ఇన్ని అత్యాచారాలు, హత్యలు, మహిళలపైన ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే సాక్షికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, సాక్షికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు, సాక్షి కార్యాలయాలను తగలబెడుతున్నారు, ఈ వార్తలు రాసుకుంటున్నారు. పైగా ఇదైతే ఈనాళ్ళు అయితే వాళ్ళే తగలబెట్టేసుకున్నారు. ఎవరు రాకముందే తగలబడిపోయిందంట. ఆందోళనకారులు రాకముందే అది తగలబడిపోయింది. వాళ్ళు అంత దూరంలో ఉండగానే కన్నెర చేసినట్టున్నారు. బాలకృష్ణ సినిమాల్లో చూపిస్తారు కదా, మనకి ఇలా కళ్ళెర చేయగానే ఒక్కసారిగా అగ్ని పుట్టుకొస్తుందని. హీరో బాలకృష్ణ గారే కాదు, కొంతమంది హీరోలు ఇవి ఉంటాయి, యాక్షన్ సినిమాలు, కమర్షియల్ మూవీస్ ఉంటాయి, ఇలా కళ్ళెర చేయగానే మంట పుట్టుకొస్తుంది. అట్లా వాళ్ళు అంత దూరంలో ఉండగానే ఇక్కడ దగ్ధం అయిపోయిందట. ఈ పట్టించుకోదా ఈ ప్రభుత్వం? మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రేక్షకులకి నా నమస్కారాలు సార్. నిజంగా ఇవాళ మహిళకి రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందా, భద్రత ఉన్నదా అనేది ఆలోచిస్తే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి ఒక భయం అయితే ఉంది సార్. నిజంగా చెప్పాలంటే, ఆడపిట్టని బయటికి పంపించుకోవాలి అంటే కూడా మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ పైపెచ్చు ప్యానెల్లో ఒక పొలిటికల్ అనలిస్ట్ అన్నటువంటి మాటని తీసుకొని వచ్చి ఎక్కడున్నటువంటి కొమ్మినేని గారికి రుద్ది, సాక్షికి రుద్ది, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రుద్ది, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని తిట్టి ఇవాళ దగ్ధం చేస్తున్నారు. మీరు చూపిస్తున్నటువంటి లైవ్ వీడియోస్ చూస్తుంటే అంత ఘోరంగా చేసి మళ్ళీ దాన్ని ఎవరికి అంటే మనమే నిప్పంటించేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిన్న విజయవాడలో సాక్షి ఆఫీస్ పైకి, గేట్ పైకి ఎక్కారు కదా సార్ ఆ మహిళలు. రైతుల, ఒకసారి జూమ్ చేసి చూపించండి సార్, వాళ్ళని రైతుల, టీడీపీ కార్యకర్తల, టీడీపీ మహిళల అనేది కూడా చెప్పాలి. వీడు కావాలని చేస్తున్నటువంటి ఈ రాజకీయ కక్ష అనేది అందరికీ అర్థమైపోయింది సార్. ఇవాళ ఆశ్చర్యపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇంత జరిగి మహిళల మనోభావాలని, లేకపోతే అమరావతి మహిళల మనోభావాలని చెప్పి తీరా ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారు సార్? దేనికి పెట్టారు? దళితులని, ఇక్కడ కూడా దళితులే అభాగ్యులు, ఇక్కడ కూడా దళిత మహిళలే అభాగ్యులు. మీరు దళిత మహిళలకి, గిరిజన మహిళలకి అన్యాయం చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా మీరు మాట్లాడరు, మీరు మాకు సపోర్ట్ ఉండరు. పైపెచ్చు మళ్ళీ మీరేదైనా కేసులు పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? దేనికి పెట్టారు సార్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు? అంటే అసలు ఎస్సీ ఎస్టీ కేసుల్ని
తప్పుదోవ పట్టించి భ్రష్టు పట్టిస్తుందే ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటి నుంచి కాదు, డే ఫస్ట్ నుంచి వీళ్ళు ఇట్లా చేస్తుంది ఈ ఇదే. చట్టాన్ని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. దళితులకి ఏ ఇవాళ అన్యాయం జరిగినా, నేను ఒక దళిత మహిళగా ఎస్ చెప్తున్నా సార్, అందుకే అంటున్నా మేడం, ఇవాళ దళితులకు ఏ మా అన్యాయం జరిగినా ఈ దళితులకి చట్టం ఒక రక్షణ కల్పిస్తుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈ రోజు అవును దుర్వినియోగం చేస్తూ ఉంటే ఆ చట్టం గొప్పతనాన్ని కాపాడుతున్నట్ట దిగజార్చుతున్నట్ట వీళ్ళు? ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసిందే ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. ఈ చట్టాన్ని వీళ్ళు ఇప్పుడు చూడండి, ఇంత జరిగింది కదా, ఆయన మీద కొమ్మినేని గారి మీద ఏం కేసు పెడతారు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం తప్పు మాట మాట్లాడారు అని అంటే, ఇప్పుడు హైకోర్టే ముట్టిగా లేసి అసలు ఏమన్నారు పిలిపించి మరి ఆ వీడియో చూసి, ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడలేదు కదా, ఒక ఎస్సీలో ఎస్టీలను ఆయన ఎక్కడ అవమానించలేదు కదా, అవమానించినప్పుడు ఆ చట్టాన్ని ఎలా తీసుకొని వస్తారని చెప్పేసే కదా సార్ వాళ్ళకి ముట్టిగా లేసారు. అంటే మేము అంత ఉదారంగా దొరికామా సార్ ఈ గవర్నమెంట్ కి? తీరా చూస్తే అంటే జనాలు కూడా అనుకోవాలన్నమాట, చూసారా ఎస్సీలు అట్టగోలుగా ఒక కేసు పెట్టారని మమ్మల్ని అనుకోవాలనే ఉద్దేశంతో ఇది కావాలని పెట్టించినటువంటి కేసు. తిట్టి ఆ కేసుని తీయించారు, అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాదు సార్. హైకోర్టు ఇప్పటికే చాలా చెప్పింది. ఇప్పుడు ఆ కేసులో నిజాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మెమోలు ఇచ్చారు కదా, డిఎస్పీకి ఇచ్చారు, ఎస్పీకి మెమోలు ఇచ్చారు కదా, అయినా బుద్ధి రాదు. మీరు అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఈ కేసు ఏ సెక్షన్ కి సంబంధించినవి అని తెలిసి కూడా మీరు కావాలని పెడుతున్నారన్నా అయినా బుద్ధి రాదు. నేనేమంటున్నానంటే సార్, రాష్ట్రంలో ఇప్పటి వరకు 188 అగత్యాల ఆడబిడ్డల మీద జరిగాయి. 15 రేప్ చేసి చంపేసినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, అందులో మైనర్ బాలికలు ఉన్నారు. అనంతపురంలో 14 మంది టీడీపీ కుక్కలు దాన్ని మార్చి ఆ బిడ్డని రేప్ చేస్తే దానికోసం ఒక్కరొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. ఒక దళిత మహిళకి, ఒక గిరిజన మహిళల కోసం వీళ్ళు ఏ రోజు ప్రెస్ మీట్ పెడతారేమో అని ఎదురు చూస్తాను సార్. ఈ అంశం తెరపైకి వచ్చిన వెంటనే కొమ్మినేని అరెస్ట్ జరిగింది చూడండి. రెండు ఇది ఎప్పుడైతే సాక్షి తీసుకొచ్చిందో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిందే సాక్షి. ఏ ఈనాడు రాయలేదు, ఏ ఆంధ్రజ్యోతి రాయలేదు, మిగతా ఏ పత్రికలు రాయలేదు, కానీ ఇది వెలుగులోకి తెచ్చిందే సాక్షి. ఆ వెంటనే కొమ్మినేని అరెస్ట్. మీరు చూస్తున్నారా రెండింటికి ఎంత డైవర్షన్ ఎట్లా జరిగిందో. వీళ్ళకి చేతితో పెట్టినటువంటి ఏదేంటో వెన్నతో పెట్టినటువంటి విద్య ఏది డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళకి బాగా బాగా అలవాటు. ఆ బిడ్డ 6 నెలల నుంచి వాళ్ళు అగత్యాలు చేస్తా ఉంటే 6 నెలల కడుపు వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసుకొచ్చింది సాక్షి. అందుకనే తగలెడుతున్నారు సాక్షి ఆఫీస్ ని. ఇంకా కడుపు అంటే ఏంటంటే మనం చేసినటువంటి ఏదైతే వెన్నుపోటుందో అది అక్షరాల 175 నియోజకవర్గాలలో జనాల మనసులోకి దూసుకెళ్లి మా కోసం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అని జనాల మనసులోకి వెళ్ళింది, సక్సెస్ అయింది. కాబట్టి వాటిని ఇప్పుడు టర్న్ చేసుకోవడానికి వాళ్ళకి దారి దొరక్క ఇదిగోండి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఇవాళ హోంమంత్రి ఒక మహిళ, దళిత మహిళలు, ఆవిడ ఇంతమంది దళితులకి అన్యాయం జరుగుతుంటే ఆవిడ ఏ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సార్? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని తిట్టడానికి ఆవిడ బయటకు వస్తారు. అవును, రాజకీయాల్లో లేని విజయమ్మ గారిని కూడా అనడానికి బయటకు వస్తారేమో. అవును సార్, ఒక తల్లి, ఇప్పుడు అమ్మ అంటే చాలా ఆవిడ నైతిక విలువల కోసం మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఒక తల్లి అంటే ఎంతో ప్రియారిటీ ఉంటుంది, ఆ పదానికి చాలా గౌరవం ఉంటది. అలాంటి ఈవిడ మాట్లాడినటువంటి వీడియోకి మాత్రం ఏ సమాధానం ఉండదు, ఏ అరెస్టులు ఉండదు. కానీ ఒకటైతే మహిళగా నేను బాధపడుతున్నా సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరి మీద వాళ్ళు నోళ్లు మోపించుంటే ఇవాళ ఇంత పదవులలో ఉండే వాళ్ళ సార్ వీళ్ళంతా? ఎన్ని బూతులు మాట్లాడారు సార్ మమ్మల్ని. ఇప్పుడు ఏమంటే శివరాజు గాని, కిరణ్ గాని, ఆ రాయపాటి అరుణ గాని ఎంతెంత మాటలు మాట్లాడుతున్నారు సార్. అవన్నీ ఏంటి సార్, ప్రవచనాలా సార్ వాళ్ళు మాట్లాడుతున్నవి? వాళ్ళ బాధితురాలు మీరే ఇక్కడ ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి. మీరు మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఏ పాటితో తెలుస్తుంది. మీరే ఒక విక్టిమ్. నేను ప్రత్యక్ష సాక్షిని సార్. నా కింద మీరు చూడండి ఎన్ని బూత్ కామెంట్లు పెడతారు, ఎన్ని వల్గర్ మెసేజ్లు పెడతారు, ఎన్ని ఫోటోలు మార్పింగ్ చేసి పెడతారు. ఇవన్నీ ఏం సార్ మాది బాధ కదా సార్? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా, మాకు మనోభావాలు లేవా? రైట్. ఇవాళ రాష్ట్రంలో నాలాంటి మహిళలు ఎంత మంది సఫర్ అవుతున్నారు సార్? రైట్. అసలు మీరు నిజంగా మీకు నిజంగా ఆడవాళ్ళ మీద అంత రెస్పెక్ట్ ఉంటే ఇట్లాంటి చిన్న బిడ్డల మీద, అనంతపురంలో 9వ తరగతి చదువుతున్న ఆడబిడ్డని ఆ స్కూల్ వెనకాతలే మర్డర్ చేసి మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్ చేస్తే కూడా
ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ఒక మాట మాట్లాడరు. ఏమైపోయింది సార్? ముచ్చుమర్రి బాలిక శవాన్ని కూడా తీసుకురాలేకపోయినటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్. డౌట్ ఉంది సార్ మాకు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు మేడం, వీళ్ళేనా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది అని. ఒకసారి పూర్తి స్థాయిలో ఆ వీడియో కొంచెమే ఉంటుంది, పూర్తి స్థాయి వీడియో ఒకటి ప్లే చేయండి. మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి గొప్ప సంస్కార అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి లంబాషకు సంబంధించినటువంటిది. ఇంకంతకంటే నేనేం దిగజారి మాట్లాడలేను. ఆ వీడియో కూడా ఉంది కానీ ప్లే చేయలేము. ఎందుకు ఇవన్నీ? అవి ప్లే చేసి మనల్ని మనం అవమానించుకున్నట్టు, దిగజార్చుకున్నట్టే అవుతుంది. అందుకే అక్కడికే ఆపేస్తున్నా, ఆ పదం దగ్గరే ఆపేస్తున్నా, ఆ భాష దగ్గరే ఆపేస్తున్నా, ఆ భాషకి ఒక డాట్స్ పెట్టి ఆపేస్తున్నా. ఇంతకంటే దారుణమైన మాటలు ఉన్నాయి. మహిళా జాతిని వీళ్ళు ఉద్ధరిస్తారట. ఎస్ శేఖర్ రెడ్డి గారు, మహిళా జనోద్ధారకులు వీళ్ళేనా? మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది వీళ్ళేనా? మహిళా సంఘ సంస్కర్తలు వీళ్ళేనా? మహిళా లోకానికి ఆ రోజు కందుకూరి వీరేశలింగం గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చారు ఆయన, అవన్నీ తీసుకొచ్చింది వీళ్ళేనా? సార్ నమస్తే సార్. ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అంతకు ముందు విషయాల జోలికి కూడా వెళ్ళట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు మాట్లాడిన వాగ్దానం సార్. సార్, రాష్ట్రంలో ఈ రోజు ఏం జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రమే బాధ్యుడు సార్. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ హామీలకు నాది హామీ అని చెప్పట్టి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కొన్ని ప్రాంతాల్లో ఓట్లేశారు సార్. మేజర్ గా ఆ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఇలాంటి దాడులు జరుగుతా ఉన్నాయి సార్. సార్, 11/6/2024 అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో 6 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలో సార్. వెంటనే మచ్చుమరి సంఘటన సార్. ఆ తరువాత అనంతపురంలో ఏదైతే ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసి హత్య చేశారు సార్. అంతవరకు మొత్తంగా 188 ఏదైతే అత్యాచారాలు, వాళ్ళల్లో దాదాపుగా 188 మందిలో 15 మంది మీద హత్య సార్. మనం ఇక్కడ ఆగాం సార్. హోంమంత్రి అనిత గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన దాంట్లో మొన్న జనవరి వరకు వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000కు పైగా మహిళల మీద దాడులు సార్. ఇది నా మాట కాదు సార్, మీ సాక్షిలో రాసిన మాట కాదు సార్. దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత గారు ఇచ్చిన లెక్కది. మరి ఎంత మంది మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతా ఉంటే మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఏ ఒక్క రోజైనా హోంమంత్రి గారు వెళ్ళి బాధితులను పరామర్శించారా? గట్టిగా ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి ఏదైతే శిక్ష వేసే విధంగా ముందుకెళ్లారా? కనీసం ఒక భరోసా కల్పించే, ఆ కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించి ఒక గట్టి హెచ్చరిక ప్రభుత్వం నుంచి వస్తే భయం ఉంటుంది కదా ఇలాంటి దుర్మార్గులకి. అరెస్ట్ చేయడం ఏంటి? అన్యాయంగా చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం ఏంటి? ఇలాంటి వాళ్ళని గాలికి వదిలేయడం ఏంటి? సార్, దిశ చట్టాన్ని తుంగలో తొక్కిన ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద బాధ్యత ఎక్కడి సార్? దిశ చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవహేళన చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశారు. మరి వీళ్ళకి మహిళల పట్ల బాధ్యత ఎక్కడిది సార్? వీళ్ళు నాకు నిజంగా బాధేసింది సార్. ఎందుకంటే నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడుతున్నాను సార్. రాష్ట్రంలో సమస్యలే లేవా సార్? మహిళల పట్ల ఇన్ని దాడులు జరుగుతుంటే ఏ పత్రిక రాయదు, ఏ టీవీ కూడా చర్చా కార్యక్రమం పెట్టరు సార్. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు సార్. విశ్లేషకులు అవతారం వేసుకున్న కోట్లు వేసుకొచ్చిన వాళ్ళు ఎవరు పట్టరు సార్. సో ఏదైతే ఛానల్లో ఒక విశ్లేషకుడు ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాది చదువుతూ అతను మాట్లాడిన మాట తప్పే, దాన్ని అతను క్షమించమని అడిగాడు. ఏదైతే దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్, మా అందరికీ ఆరాధ్యమైనటువంటి కొమ్మినేని గారు, ఆయన కూడా నన్ను క్షమించండి అని చెప్పి అడిగారు, తప్పుగా దొర్లిందని. సాక్షి యాజమాన్యం కూడా మాకు సంబంధం లేదు, ఇది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెప్పింది. కానీ దాన్ని రాజకీయంగా లాగుతున్నారంటే కారణం ఏంటంటే ఏడాది పాలనలో వాళ్ళు చేసింది ఏమీ లేదు సార్. కేవలం నెలకోటి డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి నెల ఒక డైవర్షన్. మొన్నటి వరకు మద్యం అన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారన్నారు, కానీ అది గాలి కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు కొత్తగా ఇది మొన్న వెన్నుపోటు దినం కాస్త బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, ప్రజల్లో అందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. రేపు వాళ్ళు పండుగ అంటే సార్, ఎందుకు సార్ పండుగ? ఏం దండగా? ఏం సాధించారని పండుగ?
ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం ఎత్తేశారు. రద్దు ప్రభుత్వం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు మొత్తం ఎత్తేశారు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, 4 పోర్ట్లు ప్రైవేట్ పరం, ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ పరం, ఇలా ప్రైవేట్ పరాల ప్రభుత్వం అయింది ఇది. ఇక ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలా. కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది వీళ్ళేనా అని అనిపిస్తుంది సార్. మహిళల ఆత్మగౌరవం ఎంతలా కాపాడతారంటే సార్, ఉమ్. సార్ వీళ్ళు అంటా ఉన్నారు కదా సార్, సాక్షిలో ఏదో కథనం వచ్చింది, సాక్షి ఆఫీసులు పద్ధతి ప్రకారం పచ్చ ముఠాలు పచ్చ గూండాలు తగలబెడతా ఉన్నారు కదా సార్, ఉమ్. చించుకుంటున్నారు కదా సార్, వేదనకు గురవుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు కదా సార్. ఉమ్. ఇది ఒక్కసారి వినండి సార్. ఆ టీవీ ఫైవ్ లో సాంబశివరావు అనే ఒక ఆయన ఉంటాడు సార్, ఆయన్ని మేము ఎల్ఎం సాంబశివరావు అంటాం, మా నోటి నుంచి అనకూడదు సార్. ఒక్కసారి వినండి సార్. ఆడియో ఓకే. ఏపీ రాజధాని నగరం బెజవాడ వ్యభిచార కూపంలా మారిపోతోంది. నగరంలో వ్యభిచార కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ అరాచకాలు ప్రజా ప్రతినిధుల కనసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 100కు పైగా స్పా సెంటర్లు ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితి ఎంత సార్ వీళ్ళపైన చర్యలు ఉండవా? ఉండవు సార్. వీళ్ళపైకి ఈ టీడీపీ కార్యకర్తలు వెళ్ళరా? సార్ ఎవరి టీడీపీ మనోభావాలు గుండాలు చెప్పండి. పట్టించుకోరా? విజయవాడనే వ్యభిచార కోపం చేసేసారే. ఆ మాటలు ఏంటవి? ఏంటి ఆ వార్త రాయడం ఏంటి? ఆ థంబ్నెయిల్స్ ఏంటి? ఇంత దుర్మార్గంగా విజయవాడ పైన ఇలాంటి ముద్ర వేస్తారా? సార్ అక్కడ రాసింది కూడా ఏంటంటే సార్, వాళ్ళు మాట్లాడింది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం విజయవాడ వ్యభిచార కూపంలా మారిందని ఒక కథనం ఛానల్ ఇక్కడ లైవ్ లో కట్ చేయలేని విధంగా, ఎడిట్ చేయలేని విధంగా ఒక అనలిస్ట్ గా వచ్చిన ఆయన మాట్లాడితే దాని సాక్షి యాజమాన్యానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, భారతీ మేడం గారికి, జగన్ గారికి అంటగట్టి మాట్లాడిన ఈ దుర్మార్గులందరికీ ఉమ్. ఇది ఆ ప్రాంతం వాళ్ళకి మనోభావాలు దెబ్బతినలేదా అని నేను అడుగుతున్నాను సార్. ఇలా రాస్తే జర్నలిజమా? ఈ తమ్ముని జర్నలిజమా? ఎస్. ఇంకో మాట సార్, బాధాకరమైన అంశం. ఎందుకంటే వేరే అంశాలే లేనట్టుగా రాజకీయం కోసం ఇంత దిగజారాల పవన్ కళ్యాణ్ గారు సార్. మన అనంతపురం జిల్లా కరువులు దేశ యావత్తు తెలిసేలాగా మన కరువుని, మన సమస్యలని మన దేశ రాజధాని ఢిల్లీ దగ్గర తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరలో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల సార్ ఏం సార్ ఇది? అనంతపురం జిల్లాలో ఇంత దుర్మార్గమైన కామెంటా? సార్ ఇంత దుర్మార్గమైన కామెంటా? అంటే అనంతపురం జిల్లాలో కరువు వల్ల ఆడపడ్డలందరూ మానాలు అమ్ముకునే వల్ల ఆయనకి ఈ మాత్రం ఇలాంటి చిల్లర రాజకీయం రాయలసీమలకు చేతకాకే సార్. పాపడ అయిపోయారు అనంతపురం జిల్లా వాళ్ళకి. ఇంత దుర్మార్గమైన కామెంట్ ఏంటి సార్? అర్థం కావట్లేదు. ఇవన్నీ మంచి మాటలు సార్. ఇవన్నీ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపోసని మాటలు సార్. ఆయన ఎవరో ఒక అనలిస్టు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఓ మాట దొరలాడు, దాన్ని తప్పే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్తఖండంగా ఖండించింది. దాన్ని ఎక్కడా సమర్థించలేదు. దాన్ని కొమ్మినేని గారు సమర్థించలేదు, సాక్షి యాజమాన్యం సమర్థించలేదు. కానీ రాజకీయంగా మీరు చూపించారు కదా సార్, మీరు చూపించింది చాలా తక్కువ సార్. అవునవును. ఇదే దుర్మార్గులు, ఇదే నీచులు, జర్నలిజం పేరులో రాతలు రాసే నికృష్టులు ఎస్. భారతీ మేడం గారి గురించి పెట్టిన తమిళ చూసారా సార్? ఏ రోజైనా సాక్షి యాజమాన్యం అలా భువనేశ్వర్ గారి గురించి కానీ బ్రాహ్మణి గారి గురించి పెట్టిందా? ఎందుకు వద్దులేండి వాళ్ళ గురించి. ఒక్క తమిళ పెట్టారా? వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. అట్లా మాట్లాడదు. ఒక మహిళ గురించి ఎందుకు మాట్లాడాలి మనం? నేను అనట్లేదు. సాక్షి యాజమాన్యం ఏ రోజైనా బ్రాహ్మణి గారి గురించి కానీ భువనేశ్వర్ గారి గురించి పెట్టిలా నీచంగా వ్యక్తిగతంగా హననం చేసిందా సార్? కానీ వాళ్ళు సార్ 2019 ఎన్నికల తర్వాత నుంచి ప్రతి అంశాన్ని భారతీ మేడం గారికి చుట్టగట్టి, అదైతే అంటగట్టి తమ్మిని సార్ చర్చా కార్యక్రమాలు నడిపారు సార్. భారతీ మేడం గారు ఒక మహిళ కాదా? రైట్. ఆవిడకి వ్యక్తిత్వం ఉండదా? ఆ వ్యక్తిత్వాన్ని హననం చేశారు. రైట్ మీకు ఎవరిచ్చారు? రైట్ మీకు ఎవరిచ్చారు? ఈ రోజు ఇక్కడ కూర్చొని సార్ ఏదో ఆయన ఒక మాట అంటే రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువయ్యారు అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చే విధంగా మాట్లాడడంలో ఆయన ఖచ్చితంగా మాట దొరలాడు, అది తప్పే. దాన్ని పట్టుకొని రాజకీయం, రాష్ట్రంలో మహిళలు ఏమైపోయినా పర్లేదు,
రాష్ట్ర ఖజానా దివాలా తీసినా పర్లేదు, రాష్ట్ర ఆదాయం ఆవిరైపోయినా పర్వాలేదు. ఏదైతే సార్ దారుణం Yes. సార్. Yes. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు సర్టిఫికేట్ల కోసం ఏదైతే అలాంటి పొలాలు అమ్ముకుంటున్నారు Yes, సార్. ఆ పాయింట్స్ అన్ని కూడా మాట్లాడదాము. అవసరం లేదు. ఆ పాయింట్స్ కూడా మాట్లాడదాము. ఒకసారి వెంకటేష్ గారితో మాట్లాడదాం. మీరు ఆ అంశంలో కూడా వెళ్దాం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలోనే చాలా క్లియర్గా రాశారు కదా, రాధాకృష్ణ గారే రాశారు కదా, మంచి వార్త రాశారు నిజంగా. ఎందుకంటే ఏడాది పాలన సందర్భంగా ఏం చేశారని. లోకేష్ గారు అసలు ఈ అరెస్టులకు సంబంధించి వారి మనసులో ఎంత కక్షపూరితంగా వారు వ్యవహరిస్తున్నారని ఆయనే బయట పెట్టుకున్నారు. పైగా మహిళల పట్ల తనకు చాలా గౌరవం ఉందని అంటున్నారు. మరి వారు ఏ రకంగా మాట్లాడారో అది కూడా వినిపించాం. లోకేష్ గారు బయట ఒకసారి వినిపించండి. ఈ అరెస్టులన్నీ సక్రమం కాదు, అక్రమమే అనేటటువంటి అర్థం స్ఫురించేలా వారు మాట్లాడారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. సాక్షులు ఎట్లా మాట్లాడారు? ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అట్టి ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటాం. నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు? ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి. రైట్, మహిళల పట్ల ఎంత గౌరవంగా మాట్లాడారో వారి బైట్స్నే మనం ప్లే చేశాము. రైట్, వెంకటేష్ గారితో మాట్లాడే ముందు జ్యోతి ఓ కాల్ ఉన్నారు అనంతపురం నుంచి. జ్యోతి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు తెలిసి అయితే జూన్ 9వ తారీఖు మనకి బ్లాక్ డే గా నేను వర్ణిస్తున్నాను సార్. అంటే ఎందుకంటే ఒక జర్నలిజం లో కొమ్మినేని గారికి మీకు షోక్ నటుకు అవును 18 నుంచి మాట్లాడుతున్నాను సార్. నేనే 2-3 సార్లు సార్కి ఏదో చెప్పకపోతే అమ్మ అలా మాట్లాడుకోదు తప్పు అని చెప్పిన వ్యక్తి ఆయన సార్. అవును. కానీ నిన్న చూశాను సార్, ఏలూరు ప్రతి చోట సాక్షి ఆఫీస్ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో అన్ని చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థమైంది సార్, రేపటికి 1 year పాలన అవుతుంది కదా సార్. ఆ 1 year పాలన గురించి ఎక్కడ మనం బయట పెడతామో, నిజాలు బయట పెడతామా అనేసి భయం వాళ్ళకి పట్టుకుంది సార్ కూటమి ప్రభుత్వం. అలాగే ఏంటంటే వీళ్ళు మహిళల పట్ల మాకు చాలా చిత్తశుద్ధి ఉంది అది ఇదని చెప్తున్నారు. కానీ మనం చూస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు మీద ఎన్ని అగత్యాలు జరిగాయి. నిన్న లేక మన రాష్ట్ర అనంతపూర్ సత్యసాయిలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ దాని గురించి మన హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ సార్, ఆవిడ ఎక్కడ కూడా స్పందించట్లేదు. అలాగే ఏంటంటే ఏది వచ్చినా కూడా ఒక జగన్ మీద వైఎస్ఆర్ పార్టీ. కానీ కొమ్మినేని గారు సారీ చెప్పారు, క్షమించమని కూడా చెప్పేశారు. కానీ అదే మన TV5 ఇవన్నీ చాలా చెప్పరు మేడం, సమర్థించుకుంటున్నారు. పైగా ఆ రోజు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడిన వాళ్ళు కూడా, యాంకర్ పొజిషన్ లో కూర్చొని మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పటికే సమర్థించుకుంటున్నారు. ఆ రోజు నేను పొరపాటున నోరు జారాననే మాట కూడా రాలేదు, నేను ఇలా అన్నానని మాట మార్చేటటువంటి పరిస్థితి ఈ రోజుకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం జ్యోతి గారు కాల్ చేసినందుకు. వెంకటేష్ గారు, ఇది చూస్తున్నారు కదా, వీళ్ళేనా మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది? ఏది రాజకీయ నాయకులు మాత్రమే కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మీడియా కూడా. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానెల్లో. రాష్ట్రంలో 14 మంది కలిసి ఒక ఎస్సీ ఆడపిల్లని కొన్ని నెలలుగా, అంటే సుమారుగా 6 నెలలు అని చెప్పేసి అని అంటున్నారు, 6 నెలలుగా మానభంగం చేయటం, అనేక మార్లు తర్వాత ఆమెను హంతమొందించడం చాలా దుర్ఘటన. ఇది ఒక రకంగా చెప్పాలంటే సభ్య సమాజం తలంచుకోనే వీడియో తీసి బెదిరింపులు అంటే సార్, వీడియో తీశారు ఆ అమ్మాయిని బెదిరించి మళ్ళీ అవే పనులు చేస్తూ ఆ అమ్మాయి జీవితాన్ని నెలల తరబడి నాశనం చేసినటువంటిది. ఇప్పుడు ఆ అమ్మాయికి తండ్రి లేడు, తల్లి మతి స్థిమితం లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. దీని మీద కనీసం ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి అని అడుక్కోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది అని చెప్పేసి అని చెప్పడానికి విచారిస్తున్నాం. తక్షణ అరెస్టులు ఎందుకు లేవు సార్? కొమ్మినేని గారి లాంటి ఒక వయసు మళ్ళీ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి ఉత్సాహం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు? కరెక్ట్, బాగా చెప్పారు. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళి చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి ఏవైతే ఆబ్లిగేషన్స్ ఇవన్నీ ఉంటాయో వీటన్నిటిని బేఖాతరు చేసి అసలు అప్లికబుల్ గాని సెక్షన్లో పెట్టి ఇవన్నిటిని ఆయన తీసుకొచ్చి కనీసం మందులు కూడా వేసుకొని ఇవ్వకుండా తీసుకొచ్చి కోర్టులో పెట్టి
జడ్జి గారి చేత ఆఖరికి చీవాట్లు తిన్నటువంటి పరిస్థితి, మెమోలు తీసుకున్నటువంటి పరిస్థితి మ్మ్. నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఈ హత్యని కూడా సుగాలి ప్రీతి హత్యలాగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారా డిప్యూటీ సీఎం గారు? మ్మ్. ఎందుకంటే ఆనాడు సుగాలి ప్రీతి అనే బాలిక హత్య కూడా అవును జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు సార్. అవును ఇక్కడ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన టైంలో జరిగింది. దానిని తీసుకొచ్చి సుమారుగా 5 సంవత్సరాల పాటు రాష్ట్రం మొత్తం తిరుగుతూ మ్మ్. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి ఒక పరిస్థితి. ఏయ్ ఆ జగన్, పల్లెటూరు న్యాయం నీకు చేయలేదు. చిన్న గులకరాయి తగిలితే నొప్పొచ్చిందా? సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయి జీవితానికి జరిగినటువంటి అన్యాయం నీకు తెలియదా అని గట్టి గట్టిగా ఊగిపోయారు. 188 మంది జీవితాలు నాశనం అయిపోయాయి. రాష్ట్రం మొత్తం ఏడాదిలో రాష్ట్రం 188 మొత్తం మంది పవన్ జీవితాలు కళ్యాణ్ నాశనం గారు చేశారు. తన యొక్క నటనా కౌశల్యాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి వీధిలోనూ తిరుగుతూ, నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో పలానా ఎల్లారావు పుల్లారావు అని ఆ పేరు కూడా చెప్పలేదు కనీసం. నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఆ. వార్తలు చెప్పేటువంటి, నాకు మాత్రమే చెప్పేటువంటి కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు, నేను వస్తే వాళ్ళందరినీ ఆంధ్రాబాద్ పట్టిస్తానన్నటువంటి ఒక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అని చెప్పేసి అని ఇవన్నీ అది కూడా పెద్ద క్రైమ్ తీసుకొచ్చి సార్, అది కూడా పెద్ద క్రైమ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి నివేదిక ఇవ్వాలి, కేంద్ర హోంశాఖకి చెప్పాలి, రాష్ట్ర డీజీపీకి నివేదిక ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యే కూడా కారు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన చెవులు ఎందుకు ఊదారు ఇవన్నీ? ఇది పెద్ద క్రైమ్ ఇంకా, అంతేనా? ఇప్పుడు అదే సార్ చెప్తుంది. ఇప్పుడు అంటే వీళ్ళ అబద్ధాలకు అంతు లేదు అని చెప్పడానికి చెప్తున్నా. ఇది ప్రజెంట్ జరిగినటువంటి ఈ ఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని అంటారేమోనని చెప్పేసి అని ఒక రకమైనటువంటి మ్మ్. భయం కూడా కలుగుతుంది. మ్మ్. రాష్ట్రంలో నిరంతరం ప్రతిరోజు సార్, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అఘాయిత్యం ఆ మహిళల పైన జరుగుతూనే ఉంది. Okay. దీని మీద తక్షణం స్పందించాల్సినటువంటి నిఘా వర్గాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, హోమ్ మినిస్టర్స్ కానివ్వండి, లేకపోతే సిబ్బంది కానివ్వండి, మ్మ్. ఇంకా కొంచెం మోర్ యాక్టివ్ గా ఉన్నట్లయితే కొంచెం ఏమైనా తగ్గే పరిస్థితి ఉందేమో కానీ అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రం Yes. పోతుంది అని Right. చెప్పేసి మనం ఆలోచించాలి. రైట్. ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు ఇచ్చేశారట. ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు వసూలు చేస్తున్నారట. భూదందాలు చేస్తున్నారు, ఇసుక దోచేస్తున్నారు, గ్రావెల్ దోచేస్తున్నారు. వీళ్ళ దోపిడీలకి హద్దు లేకుండా పోయింది. మద్యం షాపుల నుంచి మామూళ్ళు, కాంట్రాక్టుల మీద కుమ్మేస్తున్నారు. బాగా లంచాలకు మరిగిపోయారు. ఇవన్నీ మనం చెప్తున్నది కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త. పైగా చాలా గొప్పగా రాశారు. ఎమ్మెల్యే సారు కాస్త తగ్గాలి మీరు, పైన రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగ. ఇది నాకు తెలిసి చొరకంటించడానికి రాశారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. రెండు ఒకే చోట, వేరు వార్తలు లింక్ పెట్టి చూడాలి. సంబరాలు చేసుకోవాలి సార్. ఎందుకు సంబరాలు చేసుకోవాలి అని అంటే, తల్లికి వందనం ఇవ్వలేదు కదా అందుకని సంబరాలు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు కదా అందుకని సంబరాలు, తర్వాత ఆరోగ్యశ్రీని నిలిపేశారు కదా అందుకని సంబరాలు, ఫీ రీంబర్స్మెంట్ ఆపేశారు కదా అందుకని సంబరాలు, ఐబీ సిబిఎస్ఈ టోఫెల్ విధానాల్ని తీసి ఇంగ్లీష్ మీడియం ని రద్దు చేశారు కదా అందుకని సంబరాలు, ఆడబిడ్డకు రక్షణ లేకుండా ఇవాళ అడ్డగోలుగా రేపులు చేసుకొని మానభంగాలు చేసి చంపేస్తున్నారు కదా అందుకని సంబరాలు. ఇవాళ చెప్పుకోవాలనంటే కోడి చికెన్ తినే చికెన్ దగ్గర నుంచి 10-20 రూపాయల నుంచి ఇసుక మాఫియా నుంచి ఆఖరికి ఆ కోడి వరస్ట్ వేస్ట్ ఉంటది కదా పెంట, ఆ పెంట మీద కూడా డబ్బులు వసూలు చేసుకుంటున్నందుకు సంబరాలు చేసుకోవాలి మీరు. నిజం సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. నేను వితౌట్ ఇది కూడా విన్నా నేను. అహోబిలంలో గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు 100 రూపాయలు అడుక్కుంటే 80 రూపాయలు కొట్టేస్తున్నారని ఇది కూడా ఈ మధ్య కాలంలో వినిపించింది బిచ్చగాళ్ళ దగ్గర నుంచి అహోబిలంలో. అవును సార్, అవును. ఇవాళ ఏంటంటే ఆ కోడి వరస్ట్ ఏదైతే ఆ డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ ని, ఆ వేస్ట్ ని చేపలు ఏదైతే చేపలు గాని ఎరువుల్లో రొయ్యలలో వేసి అది చేయకూడని ఎప్పుడు ఆ రోజు దాన్ని బర్న్ చేయాల్సినటువంటి విషయాన్ని అది కూడా తిని జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూడాలి. ఒక ఆడబిడ్డలకి స్కూల్లోకి వెళ్తే ట్యాక్స్ ఇవ్వడానికి 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు కదా అందుకని మీరు సంబరాలు చేసుకోవాలి. పిల్లలకి ఫుడ్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆ మహానుభావుడు జగనన్న గారి హయాంలో ఏమంటే మంచి ఫుడ్ దొరికేది,
కూలి పని వెళ్ళే వాళ్ళకైనా కూడా ఆ ఫుడ్ తో అరే మేము గంజినీళ్ళు పెట్టే పరిస్థితి నుంచి మంచి ఫుడ్ పెట్టే స్కూల్ విధానాలు వచ్చాయని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకి ఇవాళ క్షోభ మిగిలించారు కదా, అందుకని సంబరాలు చేసుకోవాలి. ఇవాళ ఇన్ని 60,000 బెల్ట్ షాపులు తీసుకొని వచ్చి ఆడవాళ్ళ పుస్తలతోటి వ్యాపారం చేస్తున్నారు కదా సార్, అందుకని సంబరాలు చేసుకోవాలి. ఒక్క మాట అయితే చెప్తున్నాను సార్, మార్క్ మై వర్డ్స్, ఏదైతే ఇవాళ ఆడబిడ్డలతోటి ఆడుకుంటూ ఆడబిడ్డల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి వీళ్ళకి యమధర్మరాజు పాశం ఏవైతే మెడకు చుట్టుకుంటారో అదే విధంగా వీళ్ళందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మెడకు చుట్టుకొని నేలకు దించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆ రోజు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు సార్. డెఫినెట్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగ నిర్వహించుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం నేను ప్రజలను కూడా పక్కన పెట్టేశా సార్. ఉందా లేదా అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అద్భుతంగా తెలుసు సార్, చాలా బాగా తెలుసు సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి. కాకపోతే సార్, యజమాని కోసం యజమాని ఎక్కడ బాధపడతారో అని యజమాని హట్ కాకూడదని చెప్పి అప్పుడప్పుడు చిన్న చురకలు రాస్తూ పండుగని రాస్తారు సార్. యజమాని హట్ అవుతే మళ్ళీ కష్టం కదా సార్, యజమాని హట్ అయితే కూలీ రాదు కదా. ఎస్, ఇంకో విషయం సార్, ఏదైతే ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనేది సంక్షేమ పరంగా నాగమల్లేశ్వర్ గారు చాలా బాగా చెప్పారు సార్. అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు సంక్షేమం మొత్తం గాలికి వదిలేశారు. అవును, అప్పులు చేస్తున్నారు, ఏమైపోతుంది? 1,58,000 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో ఎక్కడికి పోయింది ఈ డబ్బులన్నీ? ఇప్పుడు మీ ప్రభుత్వంలో అప్పులు చేశారు, తక్కువ రూపాయి అప్పు చేస్తే 1,000 రూపాయలు చేశారని అబద్ధం చెప్పారు. సరే, ఆ రూపాయి కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు, అభివృద్ధికి ఖర్చు పెట్టారు, ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఈ 1,58,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది కాలంలో ఎలా మాయమైపోయాయి? ఎక్కడ? 3,30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అందులో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ 70,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. 30,000 కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశాం. 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాం. కేవలం 3,30,000 కోట్ల రూపాయల అప్పు. కానీ సార్ వీళ్ళు అప్పుడు ఏం చేశారు తెలుసా సార్? ఇదే ఈనాడు దినపత్రిక రాసింది సార్. ఒక పాము పెట్టు సార్, పాము ఇలా పడగెత్తొద్దు సార్. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని పాములు ఆడించే వాళ్ళగా కార్టూన్ వేసి ఊదుతూ ఇప్పుడు ఎవరి ఫోటోలు వేయాలి, ఏం చేయాలి? మీకు ఇంకా తెలియని విషయం అంటే బట్టలు లేకుండా కూడా వేశారు. అదే సార్, అప్పులు కుప్ప వయ్యారి బామ అని రాసి హెడ్డింగ్ పెట్టారు సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు నిధులు సమీకరిస్తున్నారు అంటారు. బాగుంది. మరీ దారుణం ఇంకో రోజు ఏం రాశారంటే అప్పు అవసరం అంట సార్. ఓహో, బాగుంది. అప్పు అవసరం ఈనాడు. సార్ నాకు అర్థం కాని విషయం సార్, ఏదైతే సార్ వీళ్ళు కేవలం సార్ ఎంత దారుణమైన అంశాలంటే సార్, ఏదైతే మొన్న మార్చి వరకు 81,622 కోట్లు ఇచ్చారు సార్. తర్వాత ఏప్రిల్ 3 5,750 కోట్లు, ఏప్రిల్ 6 6,822 కోట్లు, జూన్ 3 7,000 కోట్లు, మళ్ళీ జూన్ 17,000 కోట్లు సార్. ఒక్క నెలలో 14,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ముష్టెత్తుకొచ్చుకున్నారంటే ఆ డబ్బు ఏం చేస్తా ఉన్నారు? 14,000 కోట్లు ఒక నెలలో. ఒక్క సంక్షేమం మీద తల్లికి వందనం ఇస్తారేమో అనుకున్నాను సార్. 14,000 కోట్లు అప్పు చేస్తే నిజంగా నేను అనుకున్నాను సార్. ఇండెంట్ పెట్టి 6వ తారీఖు మామూలుగా 28 ఇండెంట్ పెట్టి 1,58,000 కోట్లతో అన్ని సంక్షేమాలు ఇచ్చేసి అభివృద్ధికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇంకా 1,000 కోట్లు ఖర్చు పెట్టునొచ్చు. ఏమైపోయాయి డబ్బులు? ఇప్పటి వరకు లేదు సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నా పెట్టారా అంటే చెప్తున్నాను సార్, గత ఏడాదిలో 24,000 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది సార్. కానీ వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేసింది 19,000 కోట్లే సార్. ఎక్సలెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నా పెట్టారా, అదన్నా పెట్టారా అని చూసాం సార్. రైట్ అండి, అది పెట్టలేదు. ఎస్, వెంకటేష్ గారు, రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగ జరుపుకునేటటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? సార్, సుమారుగా 70,000 కోట్ల రూపాయల పైచిలుకు ఏవైతే జనాలకి ఇవ్వాల్సినటువంటి ఫ్రీ బీల్స్ ని ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, కూటమి పార్టీలు కానివ్వండి, వీళ్ళకి మాత్రమే పండగ చేసుకునేటువంటి ఒక రైట్ ఉంది. ఎందుకంటే కల్లో కూడా ఊహించినటువంటి అధికారం, ఆ మెజారిటీతో వాళ్ళు సరే ఎలా సంపాదించారనేది పక్కన పెడితే సంపాదించారు కాబట్టి వీళ్ళకు మాత్రం ఆ అర్హత ఉంది సార్. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం పండగ కాదు కదా, ఈ ప్రభుత్వం దండగా అని చెప్పేసి అనేటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా
డిసైడ్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఇప్పుడు ఈ 70,000 కోట్ల రూపాయల పైచిలకు ఏవైతే ఈ ఫ్రీ బేస్ ని ఎగ్గొట్టే ఉన్నారో దీనిని నెక్స్ట్ ఇయర్ లో అన్నా కనీసం ఇస్తారా వీళ్ళు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే జేబులో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనం పథకాలు ఇవ్వగలుగుతాం. కానీ ఈ సార్ రోజు మనకి GDP అభివృద్ధి- మనకి ఎఫ్ఆర్బిఎం పరిధి మేరకు చేసినటువంటి అప్పులన్నీ చేసి అంతకు మించి చేసుకుంటూ వెళుతున్నారు కదా, అప్పుడే ఇవ్వని వాళ్ళు నెక్స్ట్ ఏడాది కూడా అదే కదా జరుగుతుంది. ఇవే అప్పులే కదా మళ్ళీ తీసుకొస్తారు. ఈ అప్పులు తీసుకొచ్చి ఈ సంక్షేమం ఇవ్వలేనప్పుడు ఈ ఏడాది మాత్రం ఎలా ఇవ్వగలుగుతారు? మళ్ళీ అవే అప్పులు, అదే ఎగవేత అవుతుంది. చాలా ధైర్యం. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే సార్, ఏవైతే నేను హామీ అని జరిగిన పవన్ కళ్యాణ్ గారు శుభ్రంగా ఆయన ఏం మాట్లాడట్లేదు, ఆయన అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు లిటరల్ గా. ఉమ్, కానీ పదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం సంవత్సరం చెప్పకుండా డేట్లు మాత్రం చెప్తున్నారు. రైట్. ఇదిగో ఆగస్టు 15కి మళ్ళీ ఫ్రీ బస్ ఇస్తాను. ఆ. ఏ సంవత్సరం చెప్పడు ఆయన. ఏ సంవత్సరం నారా చెప్పలేదు. లోకేష్ గారేమో ఇది బాగుంది. నారా లోకేష్ గారు ఈ సంవత్సరమే కదా సార్, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం అని నేను అనుకుంటున్నా కాదా? పోయిన ఆగస్టు 15 కూడా ఇస్తా గత ఉన్నారు సంవత్సరం సార్. కూడా అదే అప్పుడు కూడా చెప్పారు చెప్తారా? కదా. ఇక్కడ సమస్య ఏంటంటే గత సంవత్సరం కూడా అదే చెప్పారు, మళ్ళీ అదే అబద్ధాన్ని రిపీట్ చేస్తున్నారు. ఓకే, అయితే ఈ నెలలోనే తల్లికి వందనం అన్నారు. 12 బడులు సార్, తెరిచే ఈ నెల లోపల కదా, సార్, 12వ తారీఖు లోపల అన్నారు. ఎలా అంటున్నారు ఏప్రిల్ సార్? మేలో కూడా అన్నారు. సంవత్సరం లోకేష్ గారు అయితే చెప్పట్లేదు కదా ఏప్రిల్ సార్. మే అన్నారు. సార్ లాస్ట్ మంత్ యాజ్ పర్ నారా లోకేష్ గారు Correct. చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం అవును, లాస్ట్ మంత్ ఎండింగ్ కి మనకి ఆ తల్లికి వందనం పడిపోయి ఉండాలి. అవును. ఇప్పుడు సరికొత్తగా ఇంకొక విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు. Hmm. ఇన్స్టాల్మెంట్ బేసిస్, ఇన్స్టాల్మెంట్ అన్నారు. అవును. తల్లికి వందనం ఇన్స్టాల్మెంట్ బేసిస్ కూడా ఇస్తామా ఒకసారి మేము ఆలోచన చేయాల్సినటువంటి అంటే ఒక ఒక్క 15,000 ఎన్నిసార్లు ఇస్తారో చూడాలి. ఒకసారి ఒక 1,000 రూపాయలు, 1,116, అర్ధ 116. మన పెళ్లిళ్ళలో చదివింపులు ఉండేది ఒకప్పుడు. ఆ టైప్లో ఏమైనా ఉంటుందా? ఏమో అలాగే తెలియదు మరి. అలాగే సార్ ఇంకొక పథకం కూడా ఉంది సార్, ఆ, ఆడబిడ్డ నిధి. ఆ, ఆడబిడ్డ నిధి తర్వాత ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు సంథింగ్ ఎంతో అమౌంట్ సబ్జెక్ట్ కరెక్షన్ ప్రతి నెల వేస్తున్నారు. అది ఇన్స్టాల్మెంట్ బేసిస్. అది ఇప్పటివరకు 1,500. రాలేదు. అవును, నెలకి సంవత్సరానికి అది 15,000. లేదు సార్, అది చెప్పేశారు సార్. 2029 ఇవ్వము, ఆర్థికంగా మహిళలందరూ డెవలప్ అయ్యారు చెప్పేశారు, కాబట్టి clear ఈ చేశారు. పథకం ఇవ్వలేమని చెప్పేశారు సార్. పేదలంతా ధనికులను చేస్తున్నాము, ఇప్పటికే ధనవంతులు అయిపోయారు. 2029 నాటికి ఎవరైనా పేద మహిళలు ఉంటే వాళ్ళకి చూస్తాను P4 విధానంలో ఏమైనా అప్పుడే, ట్రై చేస్తామని అప్పుడు చెప్పారు. ఉంటే అప్పుడు చూస్తామని శేఖర్ రెడ్డి గారు చెప్పారు. కన్క్లూడ్ చేయండి. అప్పటికి వీళ్ళు శేఖర్ రెడ్డి గెలవాలి గారు, కదా. ఏంటి మీ పాయింట్ ఏంటి? సార్ వాస్తవంగా సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడుతూ ఆ ఒక్క మాట కరెక్ట్ చేద్దాం అనుకున్నాను సార్ నేను. సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు, వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కూడా ఆనందంలో చేస్తారు. లేరా? వాళ్ళు కూడా లేరా? సార్ ఈ మధ్య కాలంలో వాళ్ళ ఆ సంపాదించుకునే వాళ్ళు ఎవరో ఉన్నారని ఆయన ఉద్దేశం. చాలా మంది నాయకులు మాత్రమే. నాయకులు మాత్రమే. సార్ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎక్కడ ప్రాణం పెట్టిన ఇష్టపడుతున్నారు సార్? social నాయకులు మరి కూడా ఆనందంగా లేరు. లేదు రాంగ్. ఈ విధంగా సంపాదిస్తుంటే హ్యాపీగా ఉండరా? కాదు సార్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ చాలా మంది పేపర్స్ వాళ్ళ రాశారు. కరపత్రాల్లోనే ఆ. ఎమ్మెల్యే సారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అనే పరిస్థితి వచ్చిందంటే కరెక్ట్, ఖచ్చితంగా నాయకులందరూ హ్యాపీగా ఉన్నారని మనం అర్థం కరెక్ట్. చేసుకోవాలి. అది శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సార్ ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా సార్ మ్మ్. ఈ కూటమి ప్రభుత్వం కోసం 2019 నుంచి 24 మధ్యలో మ్మ్. అద్భుతంగా పనిచేసిన వాళ్ళు సార్, మంచి Right. ట్వీట్లు వేసిన వాళ్ళు, మంచి పోస్టులు రాసిన వాళ్ళు ఈ రోజు మ్మ్. ఎంత దరిద్రమైన కూటమిగా మేము పనిచేసింది. రైట్, వెళ్ళిపోండి రావు స్వామి, భారం Yes. పోద్ది. 500 కరెంటు బిల్లు వచ్చేది 1000 రావడమేంద్రా రైట్. సార్. ప్లీజ్ సార్, పవన్ కళ్యాణ్ గారికి అయితే మరీ దారుణం సార్. అన్నా ప్లీజ్ అన్నా, మిమ్మల్ని చూసి ఓటేసామన్నా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదన్నా, ప్లీజ్ ఎప్పుడు వేస్తారో చెప్పండి అన్న. అడుక్కోవాల్సిన లోకేష్ అన్న, మా దుస్థితి వచ్చారా? సర్టిఫికేట్ ఇరుక్కుపోయినాయి అన్న. అడుక్కుంటున్నారా? ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళు ఈ రోజు ట్యాగ్ అడుక్కుంటున్నారా? ట్యాగ్ చేసి- ఏం నాకు ట్యాగ్ అర్థం చేసి కావట్లేదు. అడుగుతున్నారు 5 ఏళ్ల పాటు ఆత్మగౌరవంతో బ్రతికిన వాళ్ళు ఈ రోజు అడుక్కునే స్థితికి వచ్చారా? సార్. ఎస్ మళ్ళీ చెప్తున్నాం సార్, ట్యాగ్ చేసి అడిగే పరిస్థితి వచ్చింది సార్. 1,700 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ బకాయి పెట్టి మరి అయితే జరపాల్సిందే. తీర్చేసి 24,000 అయితే సంబరాలు చేయాల్సిందే. ఖర్చు చేస్తున్నాం. కరెక్ట్. సంబరాలు విద్య ఖర్చు 100% చేస్తాం. చేయాల్సిందే ఈ రోజు సార్. 7,000 కోట్ల Right. బకాయిలు ఉంటే బడ్జెట్ లో 2,000 అయితే కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్సలెంట్ గా సంబరాలు చేసుకోవాల్సిందే. మనం ఏడాది సంబరాలు జరపాల్సిందే. ఆత్మగౌరవంతో బ్రతికిన రోజుల నుంచి అడుక్కునే స్థాయికి వచ్చినందుకు మనం ఏడాది సంబరాలు, ఏడాది పండుగ గొప్పగా ఘనంగా జరుపుకోవాలి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, నాగమల్లేశ్వర్ గారు, అలాగే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ.